మీరు గోదావరి జిల్లా వాళ్ళ ఈ బియర్ మీకోసమే. ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. జర్మనీలో బవేరియా రీజియన్ లో మాంగ్స్ మంత్స్ ఆన్ మంత్స్ ఫాస్టింగ్ చేసేవారు. మరి ఎనర్జీ కావాలి కదా ఫాస్టింగ్ టైంలో, దానికోసం బలంగా బ్రూ చేసేవారు. బోల్డ్ అంత మాల్ట్ వేసి ఆ బలంగా తయారు చేసిన బ్రూని హెలెస్ బాక్ అనేవారు. ఈ హెలెస్ బాక్ కి ఒక గోదావరి ట్విస్ట్ ఇచ్చి గోదావరి నీరు వాడి తయారు చేసిన స్ట్రాంగ్ బియరే గోదావరి స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే రఫ్ కాదు బ్రో, ఇది బలంగా ఉంటది కానీ స్మూత్ గా ఉంటది. గోదావరి బయటికి కనబడడానికి చాలా ప్రశాంతంగా ఉంటది. మన బియర్ కూడా అంతే, పైనుంచి చూడడానికి స్మూత్ గా ఉన్న, ఫీల్ సాఫ్ట్ గా ఉన్న, దానిలో చాలా డెప్త్ ఉంటది, చాలా స్ట్రెంగ్త్ ఉంటది. ఈ బియర్ లో కూడా ఒక డిఫరెంట్ హాపీ బిటర్నెస్ ఉంటది స్టార్ట్ లో, కానీ ఒక మాల్టీ స్వీట్నెస్ ఉంటది. లాంగ్ ఫినిష్ ఇస్తుంది. ఇది మనం ఫాస్ట్ గా తాగేక్కర్లేదు, స్లోగా ఎంజాయ్ చేయొచ్చు. బియర్ వెనకాల బియర్ వెళ్ళిపోయినప్పుడు మన గోదావరి వాళ్ళలాగా ఇది అరవదు, నెమ్మదిగా బలం చూపిస్తుంది. ఇప్పుడు మరి గోదావరి స్ట్రాంగ్ అన్నప్పుడు మన గోదావరి వంటకాలే కదా నీకు సెట్ అవ్వాలి. అన్ని ఆంధ్ర వంటకాలు దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి. మీకు ఈ రీల్ చూసిన వెంటనే గుర్తొచ్చిన ఫేవరెట్ గోదావరి మెమరీ కింద కామెంట్స్ లో రాయండి. మన గోదావరి జిల్లా వాళ్ళు ఎటకారం ఎంత స్ట్రాంగ్ గా పీలుద్దో ఈ బియర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.